ప్రెస్ మీట్ పెట్టి భువనగిరి ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టి పిట్టల ద్వారా సీఎం కావడానికి తుపాకీ రాముడు మాట్లాడుతా ఉన్నారు. కవితక్క అనుకుంటా, హ్యాపీ రావ్ అనుకుంటా మీ పార్టీ అధినేతల పైన ఇలా విమర్శిస్తా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు వీటిని? చామగడ్డనో, చామకిరణో ఆయన చామల పేరేందో, కిరణ్ ఆయన పేరు గూడా మాకు చక్కగా గుర్తులేదు. వరస్ట్ క్యాండిడేట్. టు బీ ఫ్రాంక్ అంటే ఇప్పుడు ఎవ్వరైనా గూడా ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ స్థాయిని మర్చిపోయి మాట్లాడొద్దు. వాళ్ళ పార్టీ అధినేత గూడా అట్లనే పాడాయిండు. ఆయన సీఎంగా ఉండి ఇష్టం వచ్చినట్టు ఏ సభలలో పోతే కేసీఆర్ గారిని గాని, మన పార్టీ నాయకులను గాని ఎవరిని పడితే వాళ్ళని ఏదో లాగులో తొండలు వదులుతా ఇంకా పిచ్చి పిచ్చిగా వరస్ట్ లాంగ్వేజ్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు 10 మంచి మాటలు చెప్పు. సామెతలు చెప్పు కావాలంటే ఇట్లా అని చెప్పేసి. ఎప్పుడు గూడా కేసీఆర్ గారు ఇట్లాంటి మాటలు మాట్లాడలే ఏ సభలో. ప్రజలని ఇన్‌స్పైర్ చేసే విధంగా గూడా ఆయన మాటలుంటాయి. ఇప్పుడు ఆయన ఏదైనా సామెత చెప్పినా గూడా తిట్టినట్టో, గలీజ్‌గా మాట్లాడుతున్నట్టో ఉండదు. కానీ ఈయన మాట్లాడితే ఆ మాట ఇప్పితే చాలు నోట్ల నుంచి మాట వస్తే చాలు. తిట్టినట్టే ఉంటది బూతులు. సో, అట్లాంటి వరస్ట్ ఫెలోస్ గురించి మాట్లాడకపోవడం బెటర్ అని నేను అనుకుంటున్నా. ఎంపీ గారు ఎవరు ఆయన పేరు కిరణ్ కుమార్ ఇంకేందో తెలవదు గానీ, ఆయన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నాడు. మొదటిసారి ఎంపీగా అయిండు. అంటే వాల్యూని పెట్టుకుంటే బావుంటుండే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పేరు గూడా చాలా మంది మర్చిపోతుండే. అంటే ఆయన ఊరుకే ప్రతి ఒక్క మీటింగ్‌లలో నేను రేవంత్ రెడ్డిని, ముఖ్యమంత్రిని నన్ను గుర్తుపెట్టుకోనని చెప్తున్నా గూడా, వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులు, జీవన్ రెడ్డి గారు వాళ్ళందరూ గూడా మర్చిపోయి కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక సభలలో ఒకళ్ళు మాట్లాడతారు. ఇంకొక పేరు ఇంకొకళ్ళు చెప్తారు. అండ్ కేసీఆర్ గారి పేరు తీస్తుంటారు. అంటే వాళ్ళ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అనేది గూడా వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది. సో, ఆయనని ప్రసన్నం జేసుకోవడానికి అంటే ఇప్పుడు మనం వింటున్నాం ఆయన రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడేదో పార్టీలలో ఏదో మార్పులు జరుగుతాయి. సో, ఆ మార్పులలో ఈయనని ముఖ్యమంత్రి స్థాయి నుంచి తీసి వేరోళ్ళని పెడతా అంటున్నారు. సో, ఆ పెట్టే క్రమంలో ఈయన గిట్ట బీజేపీకి పోతే ఆయనకేమన్నా ఎంపీగా సెంట్రల్ మినిస్టర్ బీజేపీలోకి తీసుకొనొచ్చి సెంట్రల్ మినిస్టర్ పదవి ఏమన్నా ఇస్తా అని జెప్పేసి అట్లా గిట్ట ఏమన్నా ఆఫర్ చేసిండేమో. సో, ఆయనని ఏమంటారు ఇంప్రెస్ జేయడానికి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఊరుకునేది లేదు. ఎవ్వరైనా గూడా ఇట్లా మాట్లాడితే ఖచ్చితంగా ఇదే మాట మేము రేవంత్ రెడ్డి గారినంటే ఊరుకుంటారా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడుతున్నారు. మరి మాకు చేతగాకనా? మేము ఓపికతోనున్నాం. మా ఓపికను ఐ మీన్ పరీక్షిస్తే మాత్రం మేము గూడా ఊరుకునేది లేదు. డెఫినెట్‌గా ఈయన మీద కేసు పెడతాం. రేపటి రోజున మేము అధికారంలోకొచ్చినాక గూడా వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తాం. మరోసారి సీఎం కేసీఆర్ అయితారని కేటీఆర్ వ్యాఖ్యలు చేసినందుకు వాటికి ధీటుగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్న మాటలు అంటే అది ఒక కళ లానే ఉంటది. విడ్డూరంగా కనబడతది. తెలంగాణ ప్రజలందరూ నవ్వుతా ఉన్నారు. మళ్ళోసారి కేసీఆర్ సీఎం అనంటే మళ్ళోసారి కూడా కాంగ్రెసే గవర్నమెంట్ వస్తది అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాటలకి ప్రజలు నవ్వుతున్నారు. ఆయన 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 ముఖం ఒకసారి పోయి అద్దంలో చూసుకోమనండి. కోతిలాగా ఉంటది. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంపీ చైర్‌లో కూర్చున్నాడు. అట్లా బిహేవ్ చేయమని చెప్పండి. ఒక మహిళని పట్టుకొని ఇట్లా లిక్కర్ రానియనడం. గతంలో తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రిని 10 సంవత్సరాలు గౌరవంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి స్థాయిలో పెట్టిన ఆయనని పిచ్చి పిచ్చిగా ఎంతొస్తే అంత మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన స్థాయిని దిగజార్చుకొని ఇంకా మాట్లాడుతున్నారు. ప్రజలు ఆయన అన్న మాటలు కాదు, ఆయన ముఖాన్ని చూసే నవ్వుతున్నారు. అది ఫస్ట్ ఆయనని తెలుసుకోమనండి. ఇట్లాంటి చిల్లరేషాలేస్తే మీరు రాజకీయంగా ఎదుర్కోండి. రాజకీయంగా ఈ పనులు చేయలే దాని గురించి మాట్లాడండి తప్ప, వ్యక్తిగతంగా ఒకళ్ళని అనడానికి అధికారం ఆయనకు లేదు. డెఫినిట్‌గా ఈయన గిట్ట ఇంకేడైనా కనిపిస్తే మాత్రం మేము మా మహిళా నాయకులందరూ కలిసి కొట్టడానికి గూడా వెనకకు పోము. ఆయన పద్ధతి మార్చుకోవాలి. ఆయనతో పాటు నా పార్టీ అధినేత గూడా ఎవరైతే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో, ఇప్పుడు మేము మాట్లాడితే ఆళ్ళకి నొప్పులొస్తున్నాయి. వాళ్ళు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకొని ఉండాలా? అంటే మేము మాట్లాడంగానే వాళ్ళకి కుటుంబాలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ గుర్తుకొస్తాయి. మరి ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? కొంచెం ఉన్నతంగా ఉండడానికి బిహేవ్ చేయండి. ఎట్లాగో మీకు ఆ నీతి, నివాళులు అదంతా లేదని మాకు తెలుసు. కనీసం మీ పదవికైనా మీకున్న చైర్‌కైనా రెస్పెక్ట్ పెట్టుకొని ముందుకు పోతే బావుంటది. ఇట్లాంటి చిల్లర ఏషాలేస్తే తర్వాత మేము గూడా ఎట్లా చేయాలో అట్లా చేయడానికి మేము గూడా రెడీ.